హలో ఆల్, వెల్కమ్ టు ఖుషీ టేల్స్. ఈ వీడియో మేము భోపాల్లో ఉన్నప్పుడుదనమాట. మేము ప్రాబబ్లీ జూన్ 1 అలా వెళ్ళినట్టున్నాము ఇక్కడికి. నాకు డేట్ సరిగా గుర్తులేదు, ఎందుకంటే మేము జూన్ 3 స్టార్ట్ అయిపోవాలి కాబట్టి ఆ ముందు 2 days మేము అక్కడ ఉన్న పాపులర్ ప్లేసెస్కి వెళ్ళామన్నమాట. అలానే మేము ఇక్కడికి కూడా వచ్చాము. నేను స్టార్టింగ్ క్లిప్లో చూపించినట్టు ఈ వీడియోలో కేబుల్ కార్ట్ అనేది ఉంటుంది, దానికి ప్రైస్ కూడా ఉంటుంది. పర్ పర్సన్ ఇంత అని చెప్పి, చిల్డ్రన్కి అయితే ఇంత, టు అండ్ ఫ్రో అయితే ఇంత, ఓన్లీ ఒక్కసారి వెళ్ళడానికి అయితే ఇంత అనేసి వాళ్ళు ఆ చార్ట్లో ఇచ్చారనమాట. ఈ ప్లేస్ వచ్చేసరికి భోపాల్ లాల్ఘాటీలో ఉన్న ఒక కొండ మీద ఉంటుంది. అక్కడ ఒక జైన్ టెంపుల్ ఉంది, మనుబా ఠక్రే అని చెప్పి ఆ జైన్ టెంపుల్ నేమ్ అనమాట. ఆ జైన్ టెంపుల్ కూడా ఆస్వాల్డ్ డైనాసిటీ టైంలో వృద్ధి చెందింది అంటారు. అలాగే మన పాండవులు వనవాసం చేసినప్పుడు కూడా వాళ్ళు ఇక్కడి నుంచే వెళ్ళారు అనో, లేకపోతే వాళ్ళ అస్త్రాలు ఇక్కడ దాచుకొని వెళ్ళారనో ఒక స్టోరీ ఉండిందనమాట. అండ్ అలాగే ఒక మహారాజుకు కూడా నచ్చి, ప్రాబబ్లీ జహంగీర్ అనుకుంటా, ఆయనకి నచ్చి డెమాలిష్ చేయకుండా జాగ్రత్తగా చూశాడు. ఆ వరల్డ్ హెరిటేజ్ సైట్ లాంటిది ఇది అని చెప్పి భద్రపరిచారు అనేసి కొన్ని స్టోరీస్ ఉన్నాయి. ఇప్పుడు మేము కేబుల్ కార్ట్ ఎక్కి రోప్ వే మేము జస్ట్ ఊరికే హిల్ పైన వరకు వెళ్ళి వ్యూ చూద్దాం అనుకుంటున్నాము. ఆ రోజు మేము చికెన్ తినడం వల్ల మేము జైన్ టెంపుల్లోకి అయితే వెళ్ళట్లేదు. మేమనే కాదండి, ఏ రిలీజియన్ అయినా సరే, నేను పర్టికులర్గా ఆ ప్లేసెస్కి మా పాపని తీసుకెళ్తే నేను ఆ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో అవి నేను ఫాలో అవుతాను. అక్కడ జైన్ వాళ్ళు యానిమల్స్ కానీ, భూమిలో నుంచి తీసిన దుంపలు లాంటివి కానీ వాళ్ళు తినరు. అలాంటప్పుడు నేను చికెన్ తినేసేసి టెంపుల్లోకి వెళ్ళడం అనేది వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టే, కాబట్టి నేను వెళ్ళలేదండి. ఆ టెంపుల్కి మేము వెళ్ళిన హిల్ టాప్కి చాలా దూరం ఉంటుంది, ఒక 50 meters అలా ఉంటుంది. అసలు ఆ టెంపుల్ వైపే మేము వెళ్ళలేదు. గుర్తుగా ఉంటుందని చెప్పి ఒక దూరం నుంచి ఒక ఫోటో తీసుకున్నాం అంతే. ఎందుకంటే ఇలాంటివి మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఇన్కల్కేట్ చేయాలండి, ఇలాంటి వాల్యూస్ అనేవి. లేకపోతే రేపు వీళ్ళే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా మారుతారు. ఒక రిలీజియనే ఫిక్స్ చేసుకొని ఆ రిలీజనే గొప్ప, ఆ రిలీజనే ఎక్కువ, ఇలాంటి ఫైట్స్ అవుతాయి. మనం ఉంటుంది ఇండియాలో అండి. ఇండియాలో నేషనల్ ఇంటిగ్రిటీ అనేది మనం మన పిల్లలకి నేర్పించాలి. నెక్స్ట్ జనరేషన్స్కి అది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో మన సొసైటీలో కాస్ట్ రిలీజన్కి మించి ఇంకేది నడవట్లేదు. అందుకని మన పిల్లలకి మనం ఇవి అలవాటు చేయాలండి. నేషనల్ ఇంటిగ్రిటీ అనేది మనం అలవాటు చేయాలి. ప్రతి రిలీజియన్ని కూడా రెస్పెక్ట్ చేయాలి ఈక్వల్గానే అని చెప్పి నేర్పించాలి మనం. ఇంకా కొంతమంది ఉంటారు, మా మతమే గొప్ప, మేమే గొప్ప ఇలా అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ బతుక్కి వాళ్ళని వదిలేయడమే. అలాంటి వాళ్ళకి నేనైతే దూరంగా ఉండడానికే ట్రై చేస్తాను. నేనైతే ఇగ్నోర్ చేస్తాను. నాకు ఎలాంటి భక్తి ఉండదండి. నేను నేచర్ని నమ్ముతాను, యూనివర్స్ని నమ్ముతాను అంతే. అంతేగాని నాకు ఈ రిలీజియన్, ఈ భక్తి ఇవేం నాకు ఉండవు. కానీ నేను ఎవరిని కించపరచను. ఐ జస్ట్ రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజియన్ అంతే. మనం అది కూడా పిల్లలకి నేర్పించలేదనుకోండి, రేపు అన్న రోజు మత విద్వేషాలు అనేవి ఎక్కువైపోయి కొట్టుకుంటారు. మన 90s కిడ్స్లో అందరూ క్యాస్ట్, రిలీజియస్ డిస్క్రిమినేషన్స్ చూసే ఉంటారు. అది మనం ఈ జెన్జీ జనరేషన్లో కూడా తీసుకొచ్చామనుకోండి, ఇండియా డెవలప్డ్ స్టేట్లో ఉన్న, డెవలపింగ్ కంట్రీ స్టేట్లో ఉన్న, ఎలాగున్నా మనం అన్సివిలైజ్డ్ కిందే లెక్క. నా ఒపీనియన్ అది. నేను ఇది ఎవరిని అనట్లేదండి, నో ఆఫెన్స్. ఇందులో మాత్రం ఇది నా ఒపీనియన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒకటి ఉంది కాబట్టి నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని నేను ఇలా మీకు చెప్తున్నాను. అది మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు అండి. అది నేను ఎవరిని ఎలా చెప్పాలి, ఎవరిని ఇది చేయట్లేదు, అలాగని ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. బట్ చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇది కేబుల్ కార్ట్లో హిల్ టాప్ వ్యూ అనమాట. నేను ఈ డిస్కషన్ అంతా స్టార్ట్ చేసింది ఎందుకంటే అదే కేబుల్ కార్ట్లో రిటర్న్ వస్తాం కాబట్టి సేమ్ వ్యూ మళ్ళీ కనిపిస్తుంది, అందుకని మాట్లాడాను అనమాట. టైం దొరికింది కదా అని చెప్పి. ఇక్కడ చూస్తున్నారా, అక్కడ చివరిలో మనకి ఒక లేక్ కనిపిస్తుంది, అదే రాజా భోజ్ లేక్. అది మహారాజా భోజ్ అనే ఒక అతను తవ్వించిన లేక్ అనమాట. అంటే మ్యాన్ మేడ్ లేక్. అది చాలా పెద్దగా ఉంటుంది. భోపాల్ చుట్టూ ఉన్న ప్లేసెస్ అన్నిటికీ కూడా ఆ లేక్ నుంచే వాటర్ సప్లై అవుతుంది అని చెప్తారండి అక్కడ. అండ్ ఇంకొకటి, ఆ లేక్ మంచి టూరిస్ట్ అట్రాక్షన్ కూడా. బోటింగ్ ఉంటుంది, అలాగే అప్పర్ లేక్ వ్యూలో మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి ఫొటోస్ దిగడానికి అలాగా.
వీళ్ళిద్దరు చూసారా ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడికి వెళ్ళిపోతున్నారు ఫోటోలు దిగడానికి. వీళ్ళిద్దరికీ నేను ఒక లైఫ్ టైం ఫోటోగ్రాఫర్ లాగా దొరికేసాను అనమాట. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఫొటోస్ తీసేయమంటున్నారు, వీడియోస్ తీసేయమంటున్నారు వాళ్ళిద్దరిని. ఇది మేము కేబుల్ కార్ట్లో మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు అనమాట. పైన అక్కడ నేను డ్యూయల్ కెమెరా ఆన్ చేసేసి చూపిద్దాం కదా అనేసి చూపించాను. ఈ క్లిప్ నేను ఆల్రెడీ ఇన్స్టాలో కొన్ని అలాగే యూట్యూబ్లో కూడా కొంచెం అప్లోడ్ చేశానండి. ఖుషి ఇక్కడ మాట్లాడే క్యూట్ క్యూట్ మాటలు. ఎవరైనా చూడకపోతే ఒకసారి దాసరి వివేకి అనే ఇన్స్టా అకౌంట్లో ఒకసారి చెక్ చేయండి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. అండ్ ఇంకా ఇక్కడ చాలా వరకు అందరూ ఈ రోప్ వేని ఎక్స్పీరియన్స్ చేయడానికి అక్కడ కొండపైన చిన్న రీక్రియేషన్ లాగా చిన్న చిన్న డాబాస్ లాగా అలాగే చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్ లాగా ఉంటాయి అన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి స్వింగ్, స్లైడ్ ఇట్లాంటివి ఉన్నాయి. సో చాలామంది ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా లోకల్ పీపులే ఎక్కువ వస్తారు బయట వాళ్ళకంటే కూడా. వాళ్ళ పిల్లలకి కొంచెం నేచర్కి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది, కొంచెం కొత్తగా రిఫ్రెష్ అవుతారు అని చెప్పి. ఇక్కడ మనం హిల్ టాప్లో ఉంటే ఫ్లైట్ ఎలా టేక్ ఆఫ్ అవుతుంది, ఎలా ల్యాండ్ అవుతుంది అనేది చాలా దగ్గర నుంచి కూడా చూస్తామన్నమాట. అలాగే పైనుంచి చూస్తే ట్రైన్స్ వెళ్ళేవి కూడా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఇది చూసారా కేబుల్ కార్ట్లో అది మంచి థిక్ ఫారెస్ట్ లాగా ఎలా కనిపిస్తుందో రిటర్న్ వచ్చేటప్పుడు. ఇది భోపాల్ వ్యూ అనేది అంతా ఎలా ఉంటుందంటే అండి, మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ సిటీయే కానీ ఇల్లు అక్కడక్కడే గుట్టలు గుట్టలుగా కనిపిస్తూ ఉంటాయి. మోస్ట్లీ హిల్లీ ఏరియా లాగే ఉంటుంది. టెంపరేచర్స్ మాత్రం అండి ఈ సమ్మర్లో మేము అక్కడ ఉన్నాం కదా, మార్నింగ్ 9:30కి 40 degrees రికార్డ్ అయితే ఈవినింగ్ 7:30కి ఆ 40 degrees కాన్స్టెంట్గా అంతే ఉంది. మరి యాప్లో తప్పు చూపించిందో వెదర్ అలాగే ఉందో నాకైతే తెలియదు. కానీ అసలు తార్ రోడ్లు ఉంటాయి కదా మాకు కాంట్ కాలనీ కమ్యూనిటీ మొత్తంలో, ఆ తార్ రోడ్ల మీద ఇలా నడుస్తూ ఉంటే భూమిలో నుంచి ఆ రోడ్లలో నుంచి సెగ అలా కొట్టేదన్నమాట. అరికాళ్ళు మంటలు వచ్చేసేవి కొంచెం నడిచినా కూడా. అంత దారుణమైన వెదర్ ఉండిద్ది. చలున్నా అలాగే ఉంటుందండి. 8 degrees 4 degrees అలా ఉంటుంది వింటర్ సీజన్ వచ్చేసరికి. ఇంకా సమ్మర్ సీజన్ అయితే 40 ఇలా ఉంటుందన్నమాట. ఈ బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తే చిన్న సైజ్ విజయవాడ చూసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకా మేము ఇంకా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం అనమాట, చూడు ఎలా ఉందో ఇక్కడికంతా అనేసి. ఇంకా మా వారు చెప్తున్నారనమాట, రోప్వే మనం ఇలా కిందకి వెళ్తుంటే ఇంకొక కేబుల్ కార్ట్ ఇలా పైకి వస్తుంది చూడు వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి. ఇంకా అదే మేము మాట్లాడుకుంటూ వచ్చాము. ఇంకా ఖుషికి చెప్తున్నారు అనమాట తను. ఇక్కడ మనం పెద్దగా చెప్పడానికి చూడడానికంటే ఆ టెంపుల్ తప్ప ఇంకేం లేదండి. కాకపోతే ఏంటంటే ఈస్థెటిక్ సెన్స్, మీ ఈస్థెటిక్ సెన్స్ని బట్టి మీరు చుట్టూ ఉన్నదాన్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. అది మీ మనసుకు మాత్రమే అర్థమవుతుంది. నేచర్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వెళ్తారు. ఇంతకంటే నాకైతే గొప్పగా ఏం అనిపించలేదండి చెప్పడానికి. కాకపోతే పిల్లలకి చూపించాల్సిన ప్లేస్ అయితే నేను రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ గివ్ యువర్ ఫీడ్బ్యాక్స్.